జగన్ హయాంలో జరిగిన భారీ మద్య కుంభకోణంలో రోజురోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలు డిస్టిలరీల నుంచి వైసీపీ ముఠా వసూలు చేసిన కోట్ల రూపాయల ముడుపులను హవాలా చేసిన చేతన్ కుమార్, రోనక్ కుమార్ బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితులుగా తేలింది. రోనక్ కుమార్ సెల్ ఫోన్లో ఓపెన్ చేయించి చూడగా అందులో డీఆర్ఐ విచారణకు పిలిచిన నోటీసులు కనిపించాయి. ఇవేంటని అడిగిన రోనక్ బయటపెట్టలేదు. దీంతో సిట్ అధికారులు ముంబైలోని డీఆర్ఐ అధికారులను సంప్రదించగా ఇద్దరిపైన స్మగ్లింగ్ కేసులున్నాయని, అవి విచారణ నిమిత్తం అతడికి తాము జారీ చేసిన నోటీసులని వారు వెల్లడించారు. చాముండా బులియన్ యజమాని జస్రాజ్ కు దుబాయ్లో ఉన్న లింకులు, అతడి కుమారులైన చేతన్, రోనక్ వారసత్వ స్మగ్లింగ్, హవాలా గురించిన వివరాలు కూడా తెలియజేశారు. దీంతో వైసీపీ లిక్కర్ ముఠాతో సంబంధాలు నెరిపిన ఈ సోదరులు బంగారం స్మగ్లింగ్ కూడా చేస్తారని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు.